ఓం నమ శివాయ. ఇప్పుడు చాలామంది చక్కగా బాగా చదువుకున్నోళ్ళ కన్నా చాలా తక్కువ చదువుకున్నోళ్ళకి ఉద్యోగాలు తొందరగా వస్తున్నాయండి. కానీ ఎప్పుడూ బాధపడకండి. మనం ఇంత చదువుకున్నామే మనకు ఉద్యోగం రాలేదు. వాళ్ళేమీ చదువుకోలేదు కానీ వాళ్ళకి ఉద్యోగం భగవంతుడు గవర్నమెంట్ ఇచ్చారని ఎప్పుడు బాధపడకండి. ఎందుకంటే తను ఏదో ఒక జన్మలో పుణ్యం చేసుకుంటారు. అందుకే ఈ జన్మలో తనకి ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే పోయిన జన్మలో మనం ఏదో ఒక పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా మనకు రావాలనుకున్నా, మనం ఒక పని ముందుకెళ్ళాలనుకున్నా భగవంతుడి దయ ఉంటే వెళ్తామండి. ఏదైనా శివయ్య ఆజ్ఞ లేనిదే, ఆ మహావిష్ణుమూర్తి ఆజ్ఞ లేనిదే మనం ఏది ముందుకు వెళ్ళలేమండి. అవన్నీ ఉట్టు మాటలు. భగవంతుడు మనకి ఏది తల మీద రాస్తే అది జరుగుతుందండి. అలా అని ఎదుటి వాళ్ళకి వచ్చింది మనకు రాలేదని ఎప్పుడూ బాధపడకూడదు. అలాగే ఈర్ష్యాభావం కూడా ఉండకూడదండి. ఈర్ష్యాభావం, కుళ్ళు, అసూయ ఉంటే అసలు మనం ఏ పని చేసినా ముందుకెళ్ళలేమండి. మనం చదువుకున్నాం, మనకు తెలివితేటలు ఉన్నాయి. ఒక ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. చిన్నగా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఆ భగవంతుడు మనందు ఉంటారండి. బట్టల వ్యాపారం కానీ, టిఫిన్ సెంటర్ కానీ ఏ ఒక్కటైనా సరే మనగా ఏదైనా స్టార్ట్ చేస్తే ఒక నెల రోజులు, 2 నెలలు మనం లాస్ అయిపోయినా ఏదో ఒక రోజు భగవంతుడు మనకు చూస్తారు కదండీ! ముందుకైతే వెళ్తాం కదా! అందుకే ఎప్పుడు కూడా ఒకళ్ళకి ఉద్యోగం వచ్చింది మనకు రాలేదని బాధపడకూడదు. ఇంక దానికి ఆల్టర్‌నేట్‌గా కూడా చాలా కూడా బిజినెస్‌లు చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కృంగిపోకూడదు. ఎక్కువ ఆలోచించకూడదు. ముందుకెలా ఎళ్ళాలి? ఇంకేం చేస్తే ముందుకెళ్తాం? ఇంకెలా డెవలప్ అవ్వాలని ఆలోచించాలి కానీ, పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ, సూసైడ్ కానీ ఇలాంటివి ఏవి చేసుకోకూడదండి. హ్యాపీగా ఉండాలి. ఎవరికొచ్చినా కూడా మనం కూడా సంతోషంగా ఉండాలి. పక్క వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ.